హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇది నా లాస్ట్ వీడియో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అక్క వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోయారన్నమాట. సో ఇక్కడ పిల్లలు పాపం చాలా డల్గా కూర్చున్నారు. అత్తయ్యని మావయ్య గారిని ఏంటంటే సురేష్ హాస్పిటల్లో జనరల్ చెకప్ చేయించుకొని తీసుకోవడానికి భీమవరం వెళ్ళాడు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా సరే కొంచెం త్వరగా బయలుదేరదాంలే అనుకున్నాం ఆ రోజు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ అవి చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోద్దేమో ఇంకా. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. పాపం మా పిల్లలు అయితే ఫుల్ డల్ అయిపోయారు. పాపం అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఇక్కడ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే మా సురేష్ అండ్ ఇంకా మా బావగారు ఇద్దరు చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చేసేస్తారనమాట. ఇలా డ్రిల్ చేయడం ఇలాంటివి ఏంటంటే మావయ్య గారికి ఇబ్బంది అవుతుంది కదా, సో వీళ్ళే చేసేస్తారు ఈ పనులు. ఇక్కడ ఏంటంటే కట్టెన్ కట్టడం కోసం డ్రిల్ అవి చేస్తున్నాడు తిను. సో అత్తయ్య ఏంటంటే మా కోసం లంచ్ అవి ఈవినింగ్ స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ జర్నీలో ఇబ్బంది అవ్వకూడదా. విన్షునేమో పడుకోబెట్టేశాను. సో కొంచెం వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టాడు కదా అని చెప్పి నిద్రపుచ్చేసాను. అత్తయ్య అన్నీ ప్యాక్ చేసి పెట్టేశారన్నమాట. కానీ వెళ్ళడం అయితే ఏదో దిగాలుగా అనిపించింది అనమాట. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా వచ్చామో వెళ్ళేటప్పుడు అంత బాధగా వెళ్తున్నాం. మళ్ళీ ఒక 1 year పట్టుద్ది. అస్తమానం అయితే రాలేము, కొంచెం దూరం ఎక్కువ కదా. సో పిల్లలకి తీసుకెళ్ళడం అంత ఇబ్బంది అవుతుంది ట్రావెల్. సో ఎప్పటికీ రాలేకపోతున్నాం కాబట్టి ఇయర్లీ ఒక్కసారి. అదే ఇక్కడ మాట్లాడుతున్నారు. వాడు చెప్తున్నాడు అనమాట, తాత వాళ్ళు వస్తావా మళ్ళీ అంటే, వస్తాను సమ్మర్ హాలిడేస్లో వస్తాడంట. అదే చెప్తున్నాడు. అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఏమున్నా ఇంకా జర్నీలో తింటారు, పిల్లలు తింటారని పెడుతూనే ఉన్నారు. అన్నీ చాలా ఐటమ్స్ పంపించారు. ఇక్కడ ఏంటంటే అత్తయ్య నా కోసం శారీ కొనుక్కోమని డబ్బులు ఇస్తున్నారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మాకు పెళ్లి రోజు ఉందన్నమాట, దానికోసం శారీ తీసుకుందాంలే అనేసి అనుకున్నాను. ఫస్ట్ వద్దన్నాను, ఆయన కూడా అత్తయ్య వినలేదు. ఇంకా సరే అని తీసుకున్నాను. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట నాకు. ఆ తర్వాత ఏంటంటే మేము ప్రతిసారి టెంపుల్ మాకు పక్కనే కదా, దండం పెట్టుకొని వెళ్తాం అన్నమాట. ఏ చిన్నదైనా కూడా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం అలవాటు. సో ఇంటికి వెళ్ళేటప్పుడు అత్తయ్య ఖచ్చితంగా ఇక్కడ దండం పెట్టుకోమంటారు. అండ్ మాకేంటంటే మా అత్తయ్య ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తే చాలా మంచి జరుగుద్దనే నమ్మకం అన్నమాట. నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా, ఖచ్చితంగా మేము ఎటైనా బయటికి వెళ్తున్నామంటే అత్తయ్య ఎదురొస్తారు. సో అది మాకు ఒక గుడ్ సైన్ లాంటి ఫీలింగ్ అన్నమాట తను రావడం. సో ఇక్కడ అత్తయ్య కారు దాకా వచ్చారు మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో మా పిల్లలైతే పాపం వాళ్ళని చూడాలి, అస్సలు వదలలేకపోయారన్నమాట. చాలా బాధేసింది వెళ్ళేటప్పుడు. బట్ వెరీ సూన్ మళ్ళీ వెళ్ళాలి వీళ్ళ కోసమైనా అనిపించింది. అలా ఇక్కడ జర్నీ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు అయితే అస్సలు వదలలేకపోయారు. ఆ చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీ అంతా ఎంత బాగుంటుందో చూడండి. ఇది మళ్ళీ మేము విజయవాడ దగ్గర వెళ్ళినామంటే కనిపించదు అనమాట ఇంత గ్రీనరీ అంతా. అందుకే ఇక్కడంతా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. నేను ఇదంతా చాలా మిస్ అవుతాను. ఇంత మంచి ప్లేసెస్ అయితే మనకి హైదరాబాద్ సైడ్ సిటీ వైపు వచ్చినప్పుడు దొరకవు. సో చాలా గ్రీనరీ ఉంటుంది అక్కడ. ఎటు చూసిన పొలాలు, చెట్లు చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అక్కడ. సో అవన్నీ చూస్తూ వస్తున్నాం. ఆల్రెడీ జాతర అంతా అయిపోయింది కదా, అవన్నీ తీసేస్తున్నారన్నమాట. తీసేస్తుంటే ఏదో బెంగగా అనిపించింది వచ్చేటప్పుడు. సో మా పిల్లలు ఏంటంటే ఒక 10 నిమిషాల్లోనే ఎక్కిన తర్వాత నేను మధ్యాహ్నం తన్విక్ని పడుకోబెట్టలేదన్నమాట. సో అందుకే తొందరగా పడుకున్నాడు. ఇది మేము 4 o'clock అలా స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇంకెక్కడ ఆగలేదు. ఆల్మోస్ట్ చాలాసేపు పట్టింది. వాళ్ళు పడుకున్నారనమాట, ఒక 3 hours అలా నిద్రపోయారు. ఇంకా మేమేంటంటే 11:30 అరౌండ్ ఆ టైంకి ఒక ప్లేస్లో ఆగామన్నమాట. పిల్లలు చాలా క్రాంకీ అయిపోయారు. చాలాసేపు అలా కార్లోనే ఉంచాం కదా, అందుకని క్రాంకీ చేసేస్తున్నారని చెప్పి. సో ఇక్కడ కొంచెం సేపు తర్వాత ఆపామన్నమాట. ఇది విజయవాడ దాటిన తర్వాత ఉంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనిపించింది మాకు. ఇక్కడ ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. రెస్టారెంట్లో డ్యాన్స్ చేయడం అవి ఉన్నాయన్నమాట. అంటే వచ్చిన వాళ్ళని కస్టమర్స్ని ఎంటర్టైన్ చేయడానికి అనేది ప్రోగ్రామ్ పెట్టారు. చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఫన్నీగా కూడా అనిపించింది అనమాట.
ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను. సో అలా కొంచెం అక్కడ స్టాఫ్ కూడా పిల్లల్ని బాగా ప్యాంపర్ చేశారు మా పిల్లల్ని అయితే. అండ్ ఏదో జిలేబీ అవి ఇచ్చారు వాళ్ళు ఏడవకుండా, జెమ్స్ బాక్స్లు చాలా ఇచ్చారు పిల్లలకి. అసలు మేమేమి అవన్నీ ఆర్డర్ చేయలేదు, వాళ్ళే పిల్లలు ఏడుస్తారేమో అని చెప్పి అవన్నీ ఇచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేశారనమాట. సో నాకైతే బాగా అనిపించింది అక్కడ. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. అటు నుండి వచ్చేటప్పుడు అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఫుడ్ అవి తినేసి అక్కడ పిల్లలకి తినిపించేసాను. నైట్ అరౌండ్ 2-2:30 కల్లా ఇంటికి వెళ్ళామన్నమాట. నాకు ముందే అర్థమైంది ఇంకా నైట్ టైం లేట్ అయిపోద్దని చెప్పి ఇక్కడే ఫుడ్ అవి ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా కార్ ఎక్కిన వెంటనే వాళ్ళు హ్యాపీగా నిద్రపోయారు. అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.